హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా క్రిస్పీగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంట్లో ఉండే శనగపిండి బియ్యంతో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎప్పుడు మిర్చి బజ్జీ కాకుండా ఒక్కసారి ఇలా అరటికాయతో బజ్జీ చేయండి, రుచి చాలా చాలా బాగుంటుందండి. ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరు. రోజు తినే ఇడ్లీ, దోశ, పునుగులు అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. తింటుంటే ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ తీసుకొని దాంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీరు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇలా మనము ఉప్పు కారం వేసుకొని ఇలా చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పక్కకు పెట్టుకుందామండి. ఇక్కడ నేను 2 పచ్చి అరటికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలండి. ఇలా పైన ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా పైన ఉన్న తొక్కను తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఈజీగా పైన ఉన్న తొక్కను మనం ఈజీగా తీసేసుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మరొకటి కూడా పైన ఉన్న తొక్కను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా దాన్ని కూడా ఇలా పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఇక్కడ మొత్తం తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా వాటర్లో వేసుకోవాలండి. ఉప్పు వాటర్లో వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 దాకా వేసుకొని వాటర్ దాంట్లో మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా అంటే మనకు అరటికాయ అనేది నల్లగా ఉండదండి ఇలా చేస్తే. ఇప్పుడు ఇలా మనము ఆలు పిల్లర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా మనము చేసేసుకోవాలి. ఇలా లేదంటే మీరు మరీ సన్నగా వస్తే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా మధ్యలో 2 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసుకోవాలి. ఇలా చేస్తే మనకు అరటికాయలు అనేవి నల్లబడవండి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలాను పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము ఒక టవల్లో ఇలా వాటర్లో నుంచి తీసేసి ఇలా అరటికాయ ముక్కల్ని మనం ఇలా తుడుచుకోవాలండి. వాటర్ లేకుండా ఇలా తుడుచుకొని మనం చేసుకోవడం వల్ల మసాలా అనేది చక్కగా పడుతుంది దీనికి. ఇలా మనం మరీ గట్టిగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేయాలండి, లేదంటే విరిగిపోతాయి అవి. ఇప్పుడు మనం ఇలా మసాలా పెట్టుకోవాలండి. ఇలా మసాలా పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు అనేది అస్సలు చప్పగా అనేది ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అరటికాయ మనకు తినేటప్పుడు. ఇలా మసాలా పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా మసాలా పెట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా 1 బై 1 ఇలా మసాలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం మసాలా పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక నేను మొత్తం మసాలా పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఈ ప్లేట్ని. ఇప్పుడు దీనిలోకి బ్యాటర్ని కలుపుకుందామండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల శనగపిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ పైన లేయర్ క్రిస్పీగా రావడానికి దీంట్లో బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. ఒక్కసారి మీరు ఇలా బియ్యం పిండి వేసుకొని చేసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి ఇష్టం లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం, అరుగుదల కోసం 1 టీ స్పూన్ దాకా వామును ఇలా నలిపి వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ
విస్కరు లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది పల్చగా ఉండొద్దు, చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి, అప్పుడే మనకు మంచిగా వస్తాయండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్ అనేది. ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా కూడా అవుతుంది, ఇంకా దీంట్లో ఉండలు అనేవి అస్సలు ఉండవండి. చూడండి, ఇలా మనం వేలుకు కోట్ చేసే విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే మనకు లోపల వరకు చక్కగా వేగి చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనం మసాలా పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇలా పిండిలో డిప్ చేసి మనం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. 1 బై 1 ఇలా వేసుకోవాలి. ఇలా చూడండి, అంచుకి ఇలా కాస్త అంటే మనకు చిన్న పిలకలు అనేవి ఎక్కువగా రావండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలండి. వేసేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా 1 బై 1 వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండదండి. 1 బై 1 ఇలా వేసుకోవాలి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అవుతాయి కదండి, మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే లోపల కూడా మనం దానికి మసాలా పెట్టుకున్నాం కాబట్టి చప్పగా అనేవి అస్సలు ఉండవండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జాలిగడ్డలో తీసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ అరటికాయ బజ్జీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.